జరిగింది ఇక్కడ. సార్ సినిమా ఇండస్ట్రీ కోసం నేను ఏదో చేయాలి, ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు నా పైన వ్యక్తిగత హననం కావచ్చు, లేకపోతే ఈ పర్సనల్ టార్గెట్ కావచ్చు నాకు అవుతుందని అల్లు అర్జున్ బాధపడ్డారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయండి? అంటే ఒక వ్యక్తి ముందుకు వెళ్తుంటే ఒక ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ నేను అనేది మీకు మిస్అండర్స్టాండింగ్సే. ఆయన అనుకోవటం కరెక్ట్ కాదు, ఆయన అనుకోవటం ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన, నేను నిన్న చెప్పాను, ఆ వీడియోలో కూడా చెప్పాను, ఆయన చెప్పింది నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ రామారావు గారి సినిమాలు చెప్తే 100 సినిమాలు చెప్పొచ్చు. 100, 100, 300, 200 చేశారు, 200 చేసినట్టున్నారు ఆయన. అందులో 15, 20, 30 సినిమాల పేర్లు చెప్పొచ్చు మనం. ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాను. నాగేశ్వర గారు 100 సినిమాల పైన ఉంటే ఆయనకి చెప్పొచ్చు. కృష్ణ గారికి కూడా 2-3 సినిమాలు చెప్పొచ్చు. సోమన్ బాబు గారికి 3-4 చెప్పొచ్చు. చిరంజీవి గారికి స్వయం కృషి లాంటివి చెప్పొచ్చు. బాలకృష్ణ గారికి కొన్ని చెప్పొచ్చు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఏం సినిమాలు చెప్తాం? నువ్వు వేసిన వేరియేషన్ ఎక్కడ ఉంటాను? అఫ్కోర్స్ పాపం అల్లు అర్జున్ అనే అతను కానీ, ఎన్టీఆర్ అనే ఆయన కానీ చాలా కష్టపడతారు ఆర్టిస్టులుగా. ఆ సినిమాలో కథ ఏముంది అనేది దానికంటే వీళ్ళు ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోవటానికి వీళ్ళు నిజంగా చాలా కష్టపడి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అయితే దానివల్ల మనకు వచ్చేదేం లేదు. ఇవాళ భారతదేశంలో ఎన్టీ రామారావు గారిని ఇవాళకి మర్చిపోకుండా అంటే ఆయన పెర్ఫార్మెన్సెస్ వల్ల. కరెక్ట్. ఆయన పోయే ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళకి కూడా ఇంకా ఆయన గురించే మాట్లాడుతున్నాం, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఆ సినిమాలు లెవెల్కి ఎక్కడికి వెళ్తున్నాం? ఆ సినిమాల్లో ఉన్న ఇది మంచి కానీ చెడు కానీ ఏదైనా ఎక్కడ ఉంది? ఆ ధైర్యం ఎక్కడ ఉంది? కారణం ఎక్కడ సార్? నటుల్లో ఉందా, దర్శకుల్లో ఉందా, లేదా నిర్మాతల్లో ఉందా? నటుల్లోనే ఉంది. నిజంగా చెప్పాలంటే నటుల్లోనే ఉంది. వాళ్ళు అంటే ధైర్యం చాలా. రామారావు అంటే మనదే ఉంది, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, వారి కథ ఉంటే చేసేద్దాం మనం. నేను కథ వినేసి ఓకే చేసుకోండి అనేవారు. మీకు నమ్మకుంటే చేయండి అనేవాడు ఆయన. వింటాం వినేవారు కానీ మీకు నమ్మకుంటే చేయండి అనేవారు. ఓకే, అంత ఓపెన్గా అట్లా చేశారు సినిమాలు. సో వీళ్ళకి అట్ట కాదు, వీళ్ళు నమ్మాలి, వీళ్ళకి ఒప్పుకోవాలి, వీళ్ళ సెక్రటరీలు ఒప్పుకోవాలి, వీళ్ళ పక్కన వాళ్ళు ఒప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, ఇంకెవాళ్ళు ఒప్పుకోవాలి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి దానికి. ప్లస్ పక్కన టెక్నీషియన్లు అందరూ ఉండాలి, ఊరంతా ఉండాలి, ప్రపంచం అంతా ఉండాలి, ఉంటే వీళ్ళు చేయొచ్చు. దాంతో ఏమవుతుందిగా రొటీన్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ వేరియేషన్ కోసం వీళ్ళు ట్రై చేయరు, ఉన్న దాంట్లో చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఏముంటుంది, ఈ జుట్టు తీసి ఇట్టేస్తారు, లేకపోతే పక్కేస్తారు, మారిపోయింది అంతా మార్చేసాం, లేదా గెడ్డం వేస్తారు, గెడ్డం వేసి గెడ్డంలో పెట్టి గెటప్ వచ్చి కొత్త గెటప్. దీనికోసం ఉన్న ఫారినర్ని తెస్తారు, వాడు $1,00,000 తీసుకుని పోతాడు. వాడు ఏమంటే కిట్ కటింగ్ చేశాడు తడు జుట్టు. అవును సార్. చివరిగా చెప్పండి, పుష్ప ఈ ఇష్యూకి సంబంధించి తిరుగుతుంది కాబట్టి దీన్ని పులి స్టాప్ పడాలంటే భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఘటనలు పులి స్టాప్ పడిపోయిందండి. పుష్ప సమస్య లేదు. ఫస్ట్ మీరు మర్చిపోండి దాని గురించి. పుష్ప సమస్య లేదు. ఆ కోర్టు గొడవలు ఏముంటాయి నడుస్తుంది, అది నడుస్తుంది. దాన్ని అది ఆ చట్టం దాని పని చేసుకుపోతుంది. ఏం జరగాలంటే జరుగుతుంది. దాని గురించి ఇష్యూ లేదు ఇక. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే అందరు హీరోలు, అందరు థియేటర్లు, అందరూ అభిమానులు, ఈవెన్ తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రతి వాళ్ళకి. ఇప్పుడు మనం అనవసరంగా అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడు అని అంటున్నాం. నేను కూడా అలా మాట. అందరూ హీరోలు ఉండాలి. నేను అంతకుముందు వీడియో పెట్టాను, నిన్న వీడియో పెట్టాను. అంతకుముందు వీడియోలో చెప్పాను, నేను చెప్పిందే చెప్తే పాసిపళ్ళ దాసరి అవుతుందని చెప్పి నిన్న మళ్ళీ చెప్పలా. సో చెప్పేటప్పుడు అల్లు అర్జున్ బాధ్యుడు అవుతాడు కదా అనేది మొన్న అన్నదే మళ్ళీ నిన్న కూడా అన్నాం. ఇది ఇప్పుడు ఏమో చాలా మంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుని చేశాను. అల్లు అర్జున్ ఒక్కడు థియేటర్ వాళ్ళు బాధ్యులు, ఫ్యాన్స్ బాధ్యులు, తల్లిదండ్రుల బాధ్యులు. పర్టికులర్ చిన్న పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు రావటం వాళ్ళు కూడా బాధ్యులే. వచ్చిన అల్లు అర్జున్ బాధ్యుడే. అల్లు అర్జున్ ప్రేరేపించిన వాళ్ళు, ఇలా పిచ్చి పనులు చేయమని ప్రేరేపించిన వాళ్ళు బాధ్యులే. PR పబ్లిసిటీ చేసిన వాళ్ళు బాధ్యులే. మీరు రండి అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి వాట్సాప్ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బాధ్యులే. ఈ రోడ్ షో చేయమని చెప్పిన వాళ్ళు బాధ్యులే. ఇవన్నీ అందరూ బాధ్యులే. ఇది జరుగుతుందని తెలుసు కదా, ఇటువంటివి జరుగుతాయని తెలుసు కదా. అది అందుకని ఇవన్నీ జరగకుండా ఆపాలి. 100% ఆపాలి. ఆపాలంటే
ప్లస్ గవర్నమెంట్ ఒకవేళ పొరపాటు నీళ్ళు వస్తే సరైన అరేంజ్మెంట్ చేయగలరు, పోలీస్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ ఇవ్వగలగాలి పోలీస్, గవర్నమెంట్ కాదు పోలీస్ ఇస్తే చాలా వరకు సాల్వ్ అయిపోయింది. ఈ బాడీ గార్డ్ బౌన్సర్ల వ్యవస్థను ఆపేయాలి. నిజమే, ఇది మీరు ఎప్పుడైనా అంతకుముందు మీ కాలంలో చూసారండి? ఎక్కడ లేదనుకుంటా, ఈ మధ్య కాలంలో తయారైంది ఇదంతా. అంతకుముందు అభిమానులే చుట్టూ ఉండి చూసుకునేవారు, వాళ్ళు చూసేవారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. మేము ఆపేవాళ్ళం. మేము పెద్ద హీరో రామారావు నాగేశ్వర రోజుల్లో నేను మా చిట్టబ్బాయి గారు వాళ్ళు వీళ్ళు ఉండేవారు. మేము ఉండేవాళ్ళం, ఆపేసేవాళ్ళం జనాన్ని తోసి.